ఫోర్ సైడ్స్ టీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సిద్దిపేటలోని కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఓ భక్తునికి కలలో పార్వతీ పరమేశ్వర్లు కనిపించడంతో ఉమాభారతి కోటిలింగేశ్వర స్వామి ఆలయంగా నెలకొల్పారని ఆలయ అర్చకులు మహేష్ తెలిపారు. ఆలయంలో కోటి లింగాలు ఉన్నాయన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో రవికుమార్ తెలిపారు. ఈ శ్రీ ఉమాపార్వతి కోటిలింగేశ్వర స్వామి దేవాలయం పేరు ఎలా వచ్చిందంటే, ఈ స్థలంలో ఒక పెద్ద అడవి, ఈ అడవి భాగంలో యతివర మదనానంద స్వామి వలసకు బస్వ కళ్యాణ్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక చివర గుడిసె వేసుకొని ఆ గుడిసెలో నిద్రపోతున్న సమయంలో ఆయన కలలో పార్వతీ పరమేశ్వరుడు కనబడి ఈ స్థలంలో కోటిలింగేశ్వర స్వామి గుడి కట్టాలి అని చెప్పి సంకల్పం చేసుకోవడం జరిగింది. అలా సంకల్పంలో పరమేశ్వరుడు చెప్పినటువంటి విషయాన్ని తెల్లవారుజామున లేచి ఈ స్థలంలో ఉన్నటువంటి జాగ వాళ్ళందరినీ కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళు తడకమట్ల వాళ్ళు, వారు 5 అన్నదమ్ములు స్వామివారికి భూదానం చేయడం జరిగింది. ఆ స్థలంలో ఇప్పుడున్నటువంటి స్థలంలో శ్రీ ఉమాపార్వతి కోటిలింగేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఉమాపార్వతి కోటిలింగేశ్వర స్వామి దేవాలయం అంటే పార్థివ లింగం. ఈ కలియుగంలో పార్థివ లింగానికి పూజ చేయడం విశేషం కాబట్టి అలా శ్రీ ఉమాపార్వతి కోటిలింగేశ్వర స్వామి అని పేరు వచ్చింది. ఆ పైన ఉన్నటువంటి గర్భాలయంలో లింగం కింద 19 ఫీట్ల బావితోడి దాని లోపల పుట్టమట్టితోని 1,60,00,000 లింగాలన్నీ కూడా దాంట్లో పోసి పైన ఆ పెద్ద లింగాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. అందుకని శ్రీ ఉమాపార్వతి కోటిలింగేశ్వర స్వామి దేవాలయం అని పేరు వచ్చింది. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం కాబట్టి ఈ పర్వదిన సమయంలో భక్తులందరూ కూడా విశేషంగా అభిషేకాలు ఈరోజు ఉదయం 6 గంటలకు మహాన్యాసపూర్వక అభిషేకం చేయడం జరిగింది. 3 గంటలకు స్వామివారి కళ్యాణం వచ్చుంటుంది. రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో విశేషమైనటువంటి అభిషేకాలు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ మహాశివరాత్రిని మంచిగా జరుపుకొని స్వామివారి యొక్క కృప అందరికీ కూడా ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం. కోటిలింగేశ్వర స్వామి భగవానికి జై. ఓం నమ శివాయ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ ఉమాపార్థివ కోటిలింగేశ్వర స్వామి క్షేత్రము సిద్ధిపురం పట్టణం జిల్లా వేంచేసి ఉన్నటువంటి శ్రీ పార్థివ కోటిలింగేశ్వర స్వామికి మహాశివరాత్రి మహోత్సవం సందర్భంగా విచ్చేస్తున్నటువంటి సమస్త భక్తజనాలకి స్వాగతం సుస్వాగతం. స్వామివారి సేవలో దేవాలయంకు విచ్చేస్తున్నటువంటి భక్తులకు యథావిధిగా ప్రతి సంవత్సరం వలె క్యూ పద్ధతిని పాటిస్తూ అవకాశంగా దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్లు, అలాగే వారికి నీడ గురించి పందిళ్ళు, బ్యారికేడ్స్ ఏర్పాటు చేయటం జరిగింది. అదేవిధంగా వచ్చినటువంటి భక్తులు ముఖమండపంలోకి రాగానే అక్కడ ఉన్నటువంటి బుకింగ్ కార్యాలయంలో అభిషేకం రుసుము 500తో అభిషేకం చేయించుకునేవాళ్ళు అష్టోత్తర శతలింగాల మంటపంలోకి వేయించేసి అక్కడ స్వామివారికి అభిషేకాలు జరిపించుకొని ఆ తర్వాత స్వామివారి దర్శనం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశాలు కల్పించడం జరిగింది యథావిధిగా. అలాగే అమ్మవారి దేవాలయం గుండా దర్శనం పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు ముందుకు వెళ్ళి స్వామివారి కళ్యాణం నిర్వహిస్తున్నటువంటి కళ్యాణ మండపం వైపు వెళ్ళి అక్కడ స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ముందుకు కదలవలసిందిగా తెలియజేస్తూ సూచనలు చేయడం జరిగింది. అలాగే భక్తులు అర్చనలు చేయించుకోవడానికి ముఖమండపంలో అర్చన ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రుసుము 20 రూపాయలతో అర్చన చేసుకున్నటువంటి భక్తులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి అభిషేకము అర్చనలో పాల్గొంటూ స్వామివారి యొక్క కరుణ కటాక్షాలు పొంది పునః స్వామివారిని దర్శిస్తూ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. అలాగే వచ్చేటువంటి భక్తులకు మంచినీరు, మజ్జిగ, ఆ తర్వాత ప్రసాదాలు, తీర్థప్రసాదాలు నిరంతరంగా రాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు పూర్తయ్యేంత వరకు కూడా భక్తుల సహకారంతో వితరణ చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు స్వామివారి పార్వతి ఉమాపార్థివ కోటిలింగేశ్వర స్వామికి
కళ్యాణ వైభవం అత్యంత విశిష్టంగా జరగవలసి ఉన్నది. ఆ కళ్యాణోత్సవంలో కూడా భక్తులు అశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణాన్ని వీక్షించి తరించగలరని కోరుతున్నాం. ఓం నమః శివాయ.